మొదటి అధ్యాయం దేవుని లేఖనంలో 3వ వచన భాగం. ఈరోజుతో 3వ వచనం కంప్లీట్ అవుతుంది. గుడ్, చదువుదామా? ప్రియులారా, మనందరికి కలిగే రక్షణ గూర్చి మీకు రాయాలని విశేషమైన ఆసక్తి గలవాడునై ప్రయత్నిస్తూ ఉండగా పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలని మిమ్మల్ని వేడుకొంచు మీకు రాస్తున్నాను. చాలు. ఈరోజు మన వాక్య సందేశం పేరు మిమ్ములను వేడుకొనుచున్నాను. గుడ్, మంచి ఇమేజ్ సెట్ చేసావన్నా. మిమ్మల్ని వేడుకుంటున్నాను. నిజం, దైవజనుడు సంఘంతో చెప్తుంది ఏమిటంటే మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు 4 అనుభవాలు ఇంట్రడక్షన్లో మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సర్వసాధారణంగా మానవ జీవితంలో మనం వేడుకునే వాళ్ళు మన ఎదుట చాలామంది కనపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వేడుకోవటం అంటే బతిమాలుకోవటం, పదే పదే అడగటం, దాన్ని వేడుకోవటం అంటారు. సర్వసాధారణంగా మనిషి యొక్క జీవిత కాలంలో ఈ 4 అనుభవాల్లో మనిషి ఖచ్చితంగా వేడుకుంటూ ఉంటాడు. ఒక అనుభవం ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి మనిషి దేవుణ్ణి వేడుకోవాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి రావాల్సిందే. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మాకు దేవుడు అక్కర్లేదు అన్న వాళ్ళకు కూడా దేవుడే దిక్కవుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు అసలు. నేను ఇలాగా ఈ మెసేజ్ని నేను ఆలోచిస్తూ 4 అనుభవాల్లో ABCD అని 4 అనుభవాల్లో రాసుకున్నాను. దేవుణ్ణి వేడుకోవాలి. ఖచ్చితంగా ప్రతి మనిషి దేవుణ్ణి వేడుకోవాలి. ఎలాగా అనంటే, నేను ఒకసారి కిమ్స్ హాస్పిటల్లో మన సంఘబిడ్డలో ఒకరికి బలహీనంగా ఉందంటే ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారని చూడటానికని వెళ్ళాను. చూడటానికి వెళ్ళినప్పటికీ ప్రార్థన చేశాను. దేవుడి దయ వల్ల కొంచెం రికవర్ అయ్యాడు ఆయన. తర్వాత 2 రోజులకి వచ్చేసారు. అదే రోజు నేను హాస్పిటల్లో వస్తూ ఉంటుంటే ఆ పైన 2nd ఫ్లోర్లోకి లిఫ్ట్లోకి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వస్తున్నాను. మన చర్చ్కి వచ్చేవాళ్ళు ఇంచుమించు ఒక 50 మెంబర్స్ కిమ్స్ నుంచి స్టూడెంట్స్, నర్సక్కలు, డాక్టర్లు కూడా ఉన్నారు. సో నేను వెళ్ళటం చూసి అన్నయ్య ప్రైజ్ లాడ్ అన్నయ్య అని వాళ్ళు పలకరిస్తూ వచ్చారు. అన్న అమ్మ ప్రైజ్ లాడ్, ఇట్లా వచ్చారు ఏంటంటే ఇట్లా మంచి సంఘస్థులు ఉన్నారు అమ్మ అని చూడటానికి వచ్చానని చెప్పినాను. సో నేను వచ్చేస్తూ ఉన్నాను. ఎమర్జెన్సీ వార్డులో ఒక తల్లి బాగా ఇబ్బంది పడుతూ ఉంది. అన్న ఒకసారి నర్సక్క తీసుకెళ్ళి ఒకసారి ప్రార్థన చేసి వద్దురు కానీ రండి అంటే నేను వెళ్ళాను. సరే, వాళ్ళకి ప్రార్థన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకుని నేను తిరిగి వస్తున్నప్పటికీ డాక్టర్లు అందరూ ఆడే ఉన్నారు. ఆ సమయంలో ఒక చంటి బిడ్డ అంటే చిన్న పాప, మేబీ 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్ చదువుతుంది అనుకుంటా. ఈ పిల్లలు సెలవు వస్తే చాలు వాళ్ళకి ఏంటంటే ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి డాడీ, పార్క్కి తీసుకెళ్ళి డాడీ, మమ్మీ అని బాగా బలవంతం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ డాడీ వద్దమ్మా అని చెప్తే, లేదు డాడీ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు పార్క్కి తీసుకెళ్ళి డాడీ అని అంటే, సర్లే ఈ పాప బాగా గోల్ చేస్తుంది, మారం చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది అని అనుకుని ఆ పాప ఇబ్బంది పడకూడదులే సర్లే తీసుకెళ్తాను అనుకుని ఈవినింగ్ టైంలో ఆయన పార్క్కి తీసుకెళ్ళాడట. ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు కుదురు ఉండరు కదండి, ఈ పైకి కిందకి జారుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? జారుడు బల్ల అని ఇంకోటి ఏదో అంటారు లాంగ్వేజ్ ఇంగ్లీష్లో. వద్దులే, మనకి ఇంగ్లీష్ వచ్చి తెలుగులోని జారుడు వల్ల ఆ పైకి అలా జారుతూ ఉన్న సమయంలో చిన్న ఐరన్ రాడ్ ఒకటి గీసుకుంది అంతే ఈ మోకాళ్ళ దగ్గరలో. చాలా బ్లడ్ అసలు కంట్రోల్ అవ్వలేదు అసలు. సో డాక్టర్లు అందరూ చాలా ఆలోచిస్తున్నారు, ఆ బ్లడ్ ఎంత కంట్రోల్ చేద్దామని ఆగట్లేదు అన్నమాట. సో నేను వాళ్ళకి ప్రార్థన చేసి వస్తూ ఉంటుంటే ఏడుస్తూ ఉన్నారు. వెంటనే వాళ్ళు అన్యులు, అసలు దేవుడు అంటే తెలియదు. సో ఆ పరిస్థితి మధ్యలో ఖచ్చితంగా నేను మామూలుగా వచ్చేస్తున్నాను. వాళ్ళే అయ్యా ఇలాంటి పరిస్థితి ప్రార్థన చేయండి అని కోరుకున్నారు.
సో నాకు అర్థమైంది ఏమిటంటే, ఏ పరిస్థితులైనా దేవుడి దగ్గరికి రావాలి మనిషి. ఆమె చెప్పండి ఒకసారి. కొంతమందిని దేవుడు బలహీనత సమయాల్లో దర్శిస్తూ ఉంటాడు. ఏ విధమైన సరే మనిషికి దేవుడు కావాలి. అందుకే మీరు లేఖనాల్లో చదివితే 3 రాజులు ఒక్క రాజు మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? యెహోషాపాతు దేవుణ్ణి సహాయము కొరకే వేడుకునెను అనే మాట చూస్తాం. అంటే దేవుడుని వేడుకోవాల్సిన సమయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనిషికి దేవుడు కావాలి. దేవుడు లేకుండా మన జీవితాలు లేవు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆపద కాలంలో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. కనుక ఈ అనుభవాన్ని మీరు గుర్తించండి. దేవుడిని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి వేడుకుంటూ ఉంటాడు. మనుషుల్ని మనం వేడుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ ఉంటాం. ఎట్లాగా అనంటే, మనకి ఏదైనా నీడ్ ఉంది, ఏదైనా అవసరం ఉంది, కిరాణా షాప్ దగ్గరికి పోవాలి, తర్వాత ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి, పిల్లలు కావాలి, బాబు వెళ్ళండి రా బాబు అని వాడు వెళ్ళడు, మారం చేస్తూ ఉంటాడు. వెళ్ళరనన్నా నా బుజ్జి కన్నా బంగారు కొండ అని అనుకుని వాడిని ఏదో విధంగా బతిమాలుతూ ఉంటాం. కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు, ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి మీరు పంపించేయాలి, మీరు తప్పదు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమైతే ఏం చేయలేము, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళే స్కోప్, ఆ స్థితి మాకు లేదు, మీరే ఏదో చేయండి అని వాళ్ళని బతిమాలుతూ ఉంటారు, వేడుకుంటూ ఉంటారు. మనుషుల్ని కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చిన పరిస్థితిని బట్టి వేడుకుంటాం, రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాం. సార్ మీరు ఏదో చేయండి సార్, మీరే చూడండి సార్. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు వచ్చినప్పుడు అందరికి వచ్చి వీళ్ళకి రాలేదనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారినో లేకపోతే ఆ వార్డు మెంబర్ని ఎవరినో పట్టుకుని, సరే ఏదో మీరు చేయాలండి అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు. మనుషుల్ని వేడుకోవాల్సిన సందర్భాలు కూడా కొన్ని మనకు ఉంటాయి. కొంచెం అనుభవాల్లోకి మనం వెళుతూ ఉంటుంటే కొన్ని సందర్భాల్లో దైవజనుల్ని విశ్వాసులు వేడుకుంటున్న సందర్భాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లూదియా అనే స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ. లూదియా అనే మాటకు అర్థం ఏమిటంటే దివిటి. ఇంత భక్తి చేస్తుంది ఆమె, ఒక మంచి వ్యాపారస్తురాలు కూడా. అయితే ఆ ప్రాంతానికి దైవజనుడైన పౌలు సేవ నిమిత్తమే వాక్యం ప్రకటించడం కొరకు వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పగా ఆమె హృదయం తెరవబడింది. వ్యాపారస్తులు సర్వసాధారణంగా భక్తి మీద దృష్టి పెట్టడం కన్నా వ్యాపారం డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు సాధారణంగా. కానీ ఆమె ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో దైవజనుడి మీద దృష్టి పెట్టి ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా మా ఇంటికి ఖచ్చితంగా నువ్వు రావాలయ్యా. బలవంతంగా ఆమె వేడుకుందంట, బలవంతం చేసిందంట, అయ్యా దైవజనుడా ఖచ్చితంగా రావాలయ్యా మా ఇంటికి. నిజం, కొన్నిసార్లు సేవకులైన మమ్మల్ని, మీలో చాలా ఆత్మీయులైన విశ్వాసులు, అయ్యా ఒక్క అడుగు అలా అడుగు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అయ్యా, పాస్టర్ గారు రెండయ్యా అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు కొన్ని సందర్భాలు. అమ్మ పలానా రోజు డేట్స్ ఇచ్చేసానమ్మా, పగలో మీటింగ్ ఉంది, సాయంకాలం మీటింగ్, అసలు ఖాళీ లేదు అన్న, అట్లా వచ్చి మీరు అలా జస్ట్ చిన్న చేయి కడిగేసి వెళ్ళిపోండి అన్న, చిన్న ఓ ముద్ద తినేసి వెళ్ళిపోండి అన్న. సేవకుల్ని మీరు కూడా కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు. లూదియా స్త్రీ వలె గనురాలైన స్త్రీ చూడండి, మన ఇంటికి వచ్చి వెళుతున్న దైవజనుడు భక్తి కలిగిన సేవకుడు, ఖచ్చితంగా రావాలి మా ఇంటికి, ఆయన మా ఇంట్లో అడుగు పెట్టాలి, మా ఇంట్లో ప్రార్థన చేయాలి, అంతేకాదు భోజనం చేసి వెళ్ళాలి ఆయన. సో ఇట్లాగా సేవకుల్ని విశ్వాసులు రిక్వెస్ట్గా వేడుకుంటున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. సో చివరి మాట చూస్తే, అనుభవం చూస్తే, సేవకుడు విశ్వాసుల్ని కూడా వేడుకుంటున్నాడంట. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి, దైవజనుడు విశ్వాసుల్ని వేడుకోవటం ఏంటి అంటే, ఖచ్చితంగా దైవజనుడు విశ్వాసుల్ని బ్రతిమాలుకుంటున్నాడంట. ఈ పత్రిక ఆయన రాస్తూ ఏమంటున్నాడంటే,
ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాస్తున్నాను అన్నాడు. అంటే ఆత్మీయంగా చెప్పుకోవాలంటే కొన్నిసార్లు సేవకులైన మేము కూడా విశ్వాసుల్ని రిక్వెస్ట్గా అడుగుతుంటాం, బ్రతిమాలుతూ ఉంటాం. ఏ సందర్భాల్లో బ్రదర్ అంటే, మందిరానికి వస్తారు, వెళ్తారు, నాన్న బాప్తిసం తీసుకో తమ్ముడు, చెల్లి వాయిదా వేయొద్దమ్మా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదమ్మా ఈ జీవితం, రేపేం సంభవిస్తుందో తెలియదు తల్లి అని వాళ్ళ తండ్రులు కావచ్చు, చెల్లోళ్ళు కావచ్చు, అన్నోళ్ళు కావచ్చు, అక్కోళ్ళు కావచ్చు, ఒక కుటుంబంగా సేవకుడు ఒక తండ్రి సమానుడు కనుక కుటుంబంగా వాళ్ళ శ్రేయస్సుని కోరి రిక్వెస్ట్గా పదే పదే అడుగుతుంటాం, అమ్మా వాయిదాలు వేయొద్దు, బాప్తిసం అనేది దేవుని సంకల్పం, ఈ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు, అర్జెంటుగా మీరు రక్షించబడండి అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాం, వేడుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, అప్పుడే కాదులేండి అయ్యా చూద్దాంలే అని వాయిదాలు వేసేవాళ్ళు ఉన్నారు. లేదు లేదు, దైవజనుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ బాప్తిసం అనుభవంలోకి రావటానికి ఇష్టపడే వాళ్ళు కొందరు. సో సేవకులుగా ఇంకా మేము మిమ్మల్ని వేడుకునే సందర్భాలు ఏమిటంటే, సమయానికి రండయ్యా, ఆదివారం ఆరాధన, ఆదివారం ఉండేది కొద్ది సమయం కదా, ఆ ఉన్న టైంలో పాటలన్నీ అయిపోయిన తర్వాత లేకపోతే ఆరాధన అంతా వద్దయ్యా, వాక్య సమయానికి రండయ్యా, ఆదివారం ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆదివారం ఏం పనులు పెట్టుకోవద్దు, ఆరాధన మిస్ అవ్వద్దు అని రిక్వెస్ట్గా వేడుకుంటున్న కొన్ని సందర్భాలు ఉంటాయి. ఇంకా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే, ఇట్లా చెప్తూ ఉంటాం మేము, ఏదైనా మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మా ఆవిడాకులు కట్టొద్దండి బాబా, స్తోత్రం, వద్దాం, మనకి ఆచారాలు వద్దు అని రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాం. ముహూర్తాలు వద్దు, మనకి ఎందుకు అవి, ఏదో ఒక దారిలోకి వచ్చేసాం కదా, కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్గా కొన్ని సందర్భాలు అడుగుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే వస్త్రధారణ విషయంలో కూడా నేను రిక్వెస్ట్గా చెప్తా ఉంటాను. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు తెల్లని వస్త్రాల వలె మీరు దేవదూతల్లా కనబడాలని నా అభిలాష. అడుగుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో ఖచ్చితంగా ఇలాగా కొన్ని సందర్భాలు సేవకుడు సంఘాన్ని రిక్వెస్ట్గా అడుగుతున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి, ఇట్లాగా అడుగుతూ ఉంటాం. ఇక వస్త్రధారణ విషయంలో ఖచ్చితంగా ఆడపిల్లలకి ఖచ్చితంగా చెప్తూ ఉంటాం, అమ్మా మీరు జీన్ ప్యాంట్లు వేసుకోకూడదు బంగారు తల్లి. ఈ రోజుల్లో ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు వేసుకుని దేవాలయాల్లో కనపడుతూ ఉంటుంటే ఎంత బాధ కలుగుతుందంటే, ఏంటి అసలు బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీ పురుషుడి వేషం, పురుషుడు స్త్రీ వేషం. ఖచ్చితంగా ఇప్పుడు జడ ఉంది, దేవుడు మీకు మంచిగా మీకు తల వెంట్రుకలు ఘనత అని చెప్పాడు బైబిల్లో. సో జడని వెనకాలకే వేసుకోవాలి, మరి ముందుకు ఎందుకు వేసుకుంటారు నాకు అర్థం కాదు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అక్కోళ్ళమ్మ మంచోళ్ళందరూ సరే స్తోత్రం చెప్పండి అమ్మ, చేతులు ఇది చెప్పండి అమ్మ, బంగారు తల్లి. మీరు ముందుకు వేసుకుంటే మీరు హట్ అవ్వాలి. ఇప్పుడు జడ వెనక్కే కదా, ముందుకు వేసుకోకూడదు, అది పద్ధతి కాదు. క్రైస్తవ్యానికి ముసుగేసుకోవటం, ఇవి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అసలు ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని వింతైన కార్యాలు గల కారణాల్లో ఒక కారణం ఏమిటంటే డ్రెస్ కోడ్, వస్త్రధారణ. మీ వస్త్రధారణ నిండుగా ఉంటే హ్యాపీగా మీ జీవితాలు క్షేమంగా ఉంటాయి. చెప్తా ఉంటాను, ఎందుకమ్మా కోతిలాగా ఈ లిఫ్ట్కి ఎందుకు బంగారు తల్లంట, ఇంకా వినరు వాళ్ళు. రిక్వెస్ట్గా చెప్తూ ఉంటాం, ఆ ఎత్తుమడాలు చూడ ఎందుకమ్మా నీకు ఉన్నదే ఇంత హైట్, మళ్ళీ ఎందుకు నీకు. కొన్ని సందర్భాలు ఇవి రిక్వెస్ట్గా సేవకుడు బ్రతిమాలుతూ ఉంటాడు. అంత మేకప్ ఎందుకమ్మా, అసలు మామూలుగానే అసలు చూడలేము ఎందుకమ్మా అని చెప్తూ ఉంటాం, అస్సలు వినరే. సరే మీ సంగతి పక్కన పెట్టి మా అన్నయ్య దగ్గరికి వస్తాను, స్తోత్రం చెప్పండి గట్టిగా. సో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం. ఇప్పుడు మగపిల్లలు ఎట్లా తయారైపోయారంటే,
వీళ్ళు మానేసినవన్నీ వీళ్ళు పాటిస్తున్నారు, వీళ్ళు జడలేసుకుంటున్నారు. నిజం. కొన్ని చోట్ల మేము చూస్తుంటే జడలో వాడు ఎట్లాగా అర్థం కావట్లేదు. క్లిప్లు పెట్టుకుంటున్నాడు, ఈ చెవి రింగులు పెట్టుకుంటున్నాడు, చేతికి గాజులు వేసుకుంటున్నాడు. కనిపించినప్పుడల్లా చెప్తాను, వద్దు నాన్న అట్లా చేయకూడదురా నాన్న, ఇది పద్ధతి కాదు. కొన్నిసార్లు సేవకులుగా మేము కూడా తగ్గి రిక్వెస్ట్గా వాళ్ళు, ఎవరు నాన్న వీరు మనం దేవుని బిడ్డలో, దేవునికి సొత్తైన ప్రజలం, ఇట్లా ఉండకూడదు అని కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్గా అడుగుతున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా యూదా తన పత్రికను ప్రారంభిస్తూ ఒక్కసారి అప్పగించబడిన ఈ బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ మీకు ఈ పత్రిక రాస్తున్నాను అన్నాడు. నా ప్రశ్న, సేవకుడు విశ్వాసులను ఏ విషయాల్లో ఏమని వేడుకున్నాడు? సింపుల్గా చెప్పాలంటే సేవకుడు విశ్వాసుల్ని ఏమని వేడుకుంటున్నాడు? ఒక దైవజనుడి యొక్క హృదయంలో, గుండె లోతుల్లో ఉన్న ఆవేదన, ఒక తండ్రి భారం, బాధ్యత, ఒక సేవకుడు విశ్వాసిని ఎందుకోసం ఆయన్ని ఏమని వేడుకుంటున్నారు వారిని అంటే, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఓకే, హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఒక దైవజనుడు ఒక విశ్వాసిని ఏమని వేడుకుంటున్నాడు? బైబిల్లోంచి వాక్య ఆధారాలతో 5 విషయాలు మీ ముందు పెడతాను. చదువుదాం. నెంబర్ 1, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదువుదాం. దేవుణ్ణి సంతోషపరచవలెను, కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. గుడ్. వాక్యపు వెలుగులో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. చదవబడిన వాక్యంలో మనం అధ్యయనం చేస్తే మొదటి మాట, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆ విషయంలో మీరు అభివృద్ధి చెందాలని దైవజనుడు వేడుకుంటున్నాడు. ద ఫస్ట్ రీజన్, ఫస్ట్ కారణం ఏమిటంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఒక దైవజనుడి యొక్క ఆవేదన, దైవజనుడి యొక్క ఆశ, హృదయాభిలాష, గుండె లోతుల నుంచి వచ్చే ఆలోచన ఏమిటంటే, మిమ్మల్ని రిక్వెస్ట్గా పదే అడిగి వేడుకునేది ఏమిటంటే, మీరు మనుషుల్ని కాదు నాన్న, దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఈ విషయంలో మీరు అభివృద్ధి చెందాలి అని దైవజనుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘంతో చెప్తూ ఈ మాట వేడుకుంటూ రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. నిజమే కదా? ఈ మాట మనకు అప్లై చేసుకుందాం. మన జీవితంలో కూడా 365 రోజులు సంవత్సరానికి దేవుడు మనకిచ్చాడు. రోజుకి 24 గంటల సమయాన్ని ఇచ్చాడు దేవుడు. వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు. ఈ సంవత్సర కాలాలలో ప్రభు మనకిచ్చిన ఈ సమయంలో దేవుని కొరకే మనం వెచ్చించే సమయం ఎంత, దేవునితో గడిపే ఆ సమయకాలం ఎంత అనేది మనలో మనం పరిశీలన చేసుకుంటే దేవుణ్ణి సంతోషపెడుతున్న సమయాలు చాలా తక్కువగా, కొద్దిగా కనబడుతూ ఉంటాయి. యాకోబు అంటాడు, నేను జీవించిన కాలం కొంచెమే, యాత్ర చేసిందైతే ఎక్కువ కాలం, కానీ దేవునితో గడిపింది మాత్రం చాలా తక్కువ సమయమే. తన జీవిత కాలం అంతా లాస్ట్ వేస్ట్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన వేడుకుంటున్నాడు. ఈ రాత్రి నేను ఒక దైవజనుడిగా మీ అందరితో నా గుండె లోతుల నుంచి వచ్చే మాట ఏమిటంటే, దేవుడు మీకు సమయం ఇచ్చాడు, దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు మీకు ఎనర్జీ ఇచ్చాడు, దేవుడు మీకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు అనేకమైన స్కిల్స్ ఇచ్చాడు, అనేకమైన టాలెంట్ ఇచ్చాడు. ఉన్న ఈ సమయంలో మీ ద్వారా దేవుడికి ఎంత సంతోషం కలుగుతుంది, మనుషులకి ఎంత సంతోషం కలుగుతుంది? ఒక్కసారి
మిమ్మల్ని మీరే అబ్జర్వేషన్ చేసుకోండి. ఇది వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చాం మనమందరం. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపం కనబడుతుంటే సరి చేసుకుంటాం కదా. ఈ రాత్రి దైవజనుడు ఆశ ఏంటంటే దేవుణ్ణి మీరు సంతోష పెట్టాలని, ఆ విషయంలో మీరు అభివృద్ధి చెందాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం మేము. ఈ రాత్రి తీర్మానం చేసుకోగలిగితే, ప్రభా ఇంతవరకు నేను మనుషుల్ని సంతోషపెట్టనేమో, స్నేహితుల్ని సంతోషపెట్టనేమో, కావలసిన వారిని, బంధువుల్ని, శ్రేయాభిలాషుల్ని, అయ్యా ఇంటి వారిని ఒకవేళ సంతోషపెడుతూ ఉన్నాను, అంతకంటే నిన్ను ఎక్కువ సంతోషపెట్టే కృప నాకు ఇవ్వు ప్రభా అని అడిగితే ఖచ్చితంగా నీ మనవి ప్రభు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే కుమారుడిగా, కుమార్తెగా యేసు నామములో కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలాంటి కార్యాలు ప్రభు జరిగించునుగాక. చేయటానికి సమర్థుడండి ప్రభు. బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే చెట్లు మనకిలాగే ఒకసారి చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకున్నాయట. అందులో ఒలివ చెట్టు వచ్చి అంటుంది, ఇదిగో ఆ చెట్లన్నిటి మీద ఆ చెట్లు అడుగుతున్నాయంట, నువ్వు మా మీద రాజుగా ఉండాలంటే ఒలివ చెట్టు ఏమందో తెలుసా? కుదరదయ్యా, నాకు ఒక డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ ఏంటో తెలుసా? ఒలివ ఆయిల్. ఆ ఆయిల్ ద్వారా, ఆ తైలము ద్వారా దేవుణ్ణి నేను ఘనపరుస్తాను, దేవుణ్ణి నేను సంతోషపరుస్తాను, కానీ మీ మీద రాజుగా ఉండటానికి అంత టైం లేదు నాకు. సరే, ఒలివ చెట్టు దగ్గర నుంచి బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టుని అడిగితే మీరు నా మీద రాజుగా ఉండాలి కదా అంటే కుదరదమ్మా, అంత టైం నాకు లేదు. నా ఒలివ చెట్టు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలం అంటుంది, నా మాధుర్యాన్ని ఇచ్చి ప్రభువుని నేను సంతోషపరుస్తాను. అక్కడి నుంచి ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చాయి. ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా? నా యొక్క ద్రాక్ష రసము ద్వారా దేవుణ్ణి, మానవుల్ని కూడా నేను సంతోషపెడతాను. నీ మీద రాజుగా ఉండటానికి నాకు అంత టైం లేదు. ఇప్పుడు అన్ని చెట్లు కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు మా మీద రాజుగా ఉండాలంటే ముళ్ళ చెట్టు ఉండంటుంది. ఇది కళా నిజమా? ఎవడో మీరున్నారు, మిమ్మల్ని ఒక అమలాపురానికి వేసిన మున్సిపాలిటీ చైర్మన్గా చేస్తామన్నారు అనుకోండి, రవణ ఎట్లా ఉంటుంది మన జీవితం? అసలు హ్యాపీ, అంతే హ్యాపీ ఫీల్ అవుతాం. కాళీ మాస్టర్ గారు ఎవరు వద్దనుకుంటాం? ఆ ఆపర్చునిటీని ఎవరైనా కావాలనుకుంటాం. కానీ చెట్లు చూడండి, అవి డ్యూటీ ఏంటంటే దేవునికి సంతోషం రావాలి మా ద్వారా. ఒక చెట్లు హృదయంలో ఉన్న ఆ అభిలాష చూడండి. కానీ ఈరోజు మనిషి దేవునికి దూరం అవుతున్నాడు, ప్రభువుని సంతోషపెట్టే స్థితిలో లేడు. అందుకే ఒక్క అధ్యాయంలో 3 ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రభు. ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఒక రిఫరెన్స్ మీకు చెప్తాను. రోమపత్రిక 8:8 చూస్తే అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? శరీర సంబంధి అయిన వాడు దేవుణ్ణి సంతోషపరచనేరడు అని రాస్తుంది. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే మన ద్వారా దేవునికి కొంచెం కూడా హ్యాపీనెస్ ఉండదు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యం కలిగి ఉంటావు. గుడ్, ఆమేన్ చెప్పండి. ప్రభు నీ నుంచి అది కోరుకుంటున్నాడు. సో ఈ మాట చదువుతుంటే శరీర సంబంధంగా మనం ప్రవర్తిస్తే దేవునికి సంతోషం రాదు. మరి ఎప్పుడయ్యా దేవుడు మన నుంచి సంతోషపరచబడేది అంటే, ఒక్క అధ్యాయంలోనే 3 ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలో ఒక్క గొర్రె తప్పిపోయింది, మిగిలిన 99 సేఫ్ జోన్లోనే ఉన్నాయి, సురక్షితంగానే ఉన్నాయి. ఆ ఒక్క గొర్రె తప్పిపోతే ఆ యజమాని, ఆ కాపరి 99 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలా అనుకోలేదు. కానీ ఆ 99ని విడిచి పోగొట్టుకున్న, తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతికి తీసుకుని వచ్చినప్పుడంట ఆయన ఎక్కువగా సంతోషించారట.
కారణం ఏంటో తెలుసా? ఆ 99 వాటికి సహవాసం ఉంది. ఈ గొర్రె తప్పిపోయింది కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. సో అదే అధ్యాయంలో ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే పోగొట్టుకున్న నాణ్యం. ఒక ఆమె దగ్గర 10 నాణాలు ఉన్నాయి, ఒక్క నాణ్యమే పోగొట్టుకుంది. ఆ నాణ్యం తిరిగి దొరకటం కొరకు ఆమె చేసిన పని ఏమిటో తెలుసా? ఊడ్చింది, వెలిగించింది దీపాన్ని, వెతికింది. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె సంతోషానికి అవధులు లేవు. సో 3 అనుభవాన్ని మనం బైబిల్లో చూస్తే, తప్పిపోయిన కుమారుడు, తండ్రి ఇంటికి నుంచి దూరం అయిపోయిన తర్వాత మరలా తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఆనందానికి అవధులు లేవు. ఆ అధ్యాయంలో చెప్తూ ఒక్క రిఫరెన్స్ ఇచ్చాడు ప్రభు. ఏమన్నాడో తెలుసా? దేవుడు మన గురించి సంతోషించే ఆ రీజన్ గురించి మాట్లాడుతూ లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా చెప్పారు ప్రభు. ఏమన్నారు తెలుసా? ఒక్క పాపి మార్పు చెందితే 15:7 ఒక్క పాపి మార్పు చెందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి గట్టిగా కొట్టిదేదో గట్టిగా కొట్టండి. ఒక్క పాపి మార్పు చెందితే చాలు, దేవుడికి గొప్ప సంతోషం అండి. ఆయన్ని సంతోషపెట్టే బిడలుగా మనం ఉండాలి. దైవజనుడి యొక్క ఆవేదన, దైవజనుడి యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే మనమందరం దేవుణ్ణి సంతోషపెట్టే బిడలుగా ఉండాలి. అందుకొరకే మనం దేవునికి దూరంగా ఉంటే దేవుడు సంతోషపడ్డు, మార్పు చెందితే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. లేఖనాల్లో దేవుణ్ణి సంతోషపరిచే ఒక్క వాక్యాన్ని మీకు బైబిల్లోంచి చదివిస్తాను. చదువుదామా? 147వ కీర్తన, 147వ కీర్తన 11వ వచనాన్ని చదువుగా విందాం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు కలిగిన వారి యందు, తన కృప కొరకు తన కృప కోసం కనిపెట్టుకునే వారి యందు నిజంగా దేవుడు ఆనందించి సంతోషిస్తాడండి. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళంటే దేవుడికి ప్రాణం, చాలా ఇష్టం. ఈ రాత్రి మీరు ఇదే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నిన్ను సంతోషపెట్టాలని మా సేవకుడు వేడుకుంటున్నాడయ్యా. అయ్యా, నిన్ను సంతోషపెట్టే కార్యం ఎట్లాగంటే భయభక్తులు కలిగి ఉంటే చాలయ్యా. ఆ కార్యం మేము చేయగలిగితే నువ్వు సంతోషిస్తావు. నిజంగా ఒక తండ్రి పిల్లల సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు. పిల్లలు కూడా నా తండ్రి నేను సంతోషపెడితే చాలనుకుంటారు. ఈరోజు విశ్వాసులుగా మీరు, దేవుని బిడలుగా మీరు పరమ తండ్రిని సంతోషపెట్టడానికి ప్రభు మీలో చూస్తున్నది ఏమిటంటే భయము భక్తి. ఈ 2 దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ అనుభవాలు మనలో చూడాలని ఆయన అనుకుంటున్నాడు. యేసయ్య మిమ్మల్ని ఆ దిశగా, ఆ కోణంలో యేసు నామములో నడిపించునుగాక. చాలామంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారండి. కానీ అందులో ఒక్క వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన బాల్యం నుంచి, చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఎంత భయమో, ఎంత భక్తో, ఎంత భయమో ఎంత భక్తో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆహాబు, రాజ్యానికి రాణిగా ఉన్న యెజెబెలు. రాజు ఒకప్పుడు మంచోడే, రాణి వచ్చిన తర్వాత పూర్తిగా విగ్రహారాధికుడు అయిపోయాడు. ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే ప్రవక్తలందరినీ కూడా నిర్మూలన చేస్తూ ఉంది. ఆ సమయాల్లో ఈ బాల్యం నుంచి భయభక్తులు కలిగిన ఈ కుమారుడు ఆహాబు రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తూ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటా దేవుని యందలి భయభక్తులు కలిగిన ఈ వ్యక్తి 50 మందిని 100 మందిని గుహలో దాచి సేవకుల్ని పోషించే బాధ్యత ఈయన తీసుకున్నాడు. ఏలియా వస్తూ ఉంటుంటే గబగబా వెళ్ళి సాగిలపడి నమస్కరిస్తున్నాడు.
ఏం భయభక్తులండి. ఆయన పేరు ఓబద్యా. చెప్పండి ఒకసారి, చెప్తారా ఆయన పేరు? నేను నిజంగా ఆ చరిత్ర చదువుతున్నప్పుడు ఎంత భయభక్తులు ఉన్నాయో ఓబద్యాకి. ఒక పక్కన సేవకుల గురించి ఆలోచిస్తున్నాడు, ఒక పక్కన ఆ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన ఒక మంచి మోడల్గా జీవించాడు. ఓ పక్కన ఆలోచిస్తే ఉద్యోగం చేస్తున్నాడు రాజు దగ్గర, అయినా బాల్యం నుంచి భయభక్తులు ఉన్నాయంట ఆయనకి. చదువుదాం రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 12వ వాక్యం చదవగా విందాం. రాజుల మొదటి పుస్తకం 18, 12. అయితే నేను నీ యొద్దకు పోవు క్షణమందే ఫాస్ట్గా యెహోవా బలముగా చదువుదాం. యెహోవా యెహోవా ఆత్మ నాకు తెలియచేసిన స్థలమునకు నిన్ను కొనిపోతూ వస్తాను. అప్పుడు నేను పోయి ఆహాబుకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును, అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. చూసారా ఆ మాట మీరు బైబిల్లో? బాల్యము నుండి నేను భయభక్తులు కలిగి ఉన్న ఓబద్యా అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా? దేవుడు అంటే నాకు చాలా భయం ఉంది, చాలా భక్తి ఉంది. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను కోరుకుంటుంది, లేదా దేవుడు నీ నుంచి ఆశపడుతుంది ఏమిటంటే, దేవుణ్ణి సంతోషపెట్టే ఈ కార్యం నువ్వు చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు, సేవకుడు కూడా నిన్ను చూసి ఆనందిస్తాడు. పలానా కుమారుడు, పలానా కుమార్తె దేవుడంటే ఎంత వినయ భయభక్తుల్లో ఉంటారు వీరు, చక్కగా దేవుని అందలి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారని ఒక దైవజనుడిగా నేను సంతోషిస్తాను, దేవుడు సంతోషిస్తాడు. భయభక్తులు కలిగిన వాళ్ళకి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేనని చెప్పండి. భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. భయభక్తులు కలిగిన వాళ్ళకి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఎన్ని దీవెనలు దాచిపెట్టాడంటే దేవుడు. ఈ రాత్రి నా ఆశ, దేవుని అభిలాష కూడా, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలని దైవజనుడు నిన్ను రిక్వెస్ట్గా వేడుకుంటున్నాడు. అట్టి కృప యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. ఒక సందర్భం మీకు చెప్తాను, చేతుల పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలు దేవుని అందలి భయభక్తులు నిలిపేవాళ్ళు చాలా తక్కువ. ఓబద్యా చూస్తే బాల్యం నుంచి భయభక్తులు ఉన్నాయి ఆయనకి. చూడండి, చాలామంది పిల్లల్లో తల్లి భయం ఉంటుంది, తండ్రి భయం ఉంటుంది, పెద్దల భయం ఉంటుంది, దైవజనుల భయం ఉంటుంది. ఇప్పుడుంటున్న ట్రెండ్, ఇప్పుడుంటున్న పిల్లల్లో అసలు దేవుడన్నా, దైవజనుడన్నా, సంఘమన్నా, పెద్దోళ్ళన్నా అస్సలు ఇంచు కూడా భయం ఉండటం లేని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకసారి దైవజనుడు దేవుని వాక్యం చెప్పటానికని ఓ ప్రాంతానికి వెళ్ళి ఇట్లాగే ఫాస్టింగ్ ప్రేయర్లో దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారట. ప్రారంభించారు, ఇంట్రడక్షన్ అయ్యింది, సబ్జెక్టులోకి వెళ్ళాడు. దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటుంటే మీకులాగే చక్కగా డైరీ పెట్టుకుని, నోట్స్ పెట్టుకుని, రాసుకుని చక్కగా దేవుని మీద, ఆ వాక్యం మీద ఏకాగ్రత నిలిపి చక్కగా వింటున్న వాళ్ళు కొందరున్నారు. అయితే ఈ పిల్లలు, యవనస్తుల్లో కొంతమంది పిల్లలు, మేబీ 15, 16, 20 ఇయర్స్లో ఉన్న పిల్లలు దైవజనుడు వాక్యం చెప్తా ఉంటుంటే పేపర్ మీద రాసుకుంటూ ఉన్నారంట. చూశాడంటే దైవజనుడు, వీళ్ళు కూడా రాస్తున్నారులే అని అనుకున్నారంట. సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఫస్ట్ వర్స్లో, లాస్ట్ వర్స్లో ఎవరెవరు కూర్చున్నారు, ఎట్లా అందరిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఆయన వాక్యం చెప్తూ ఉంటాడు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ కుర్రోళ్ళు, ఆ వెనకాల కూర్చున్న పిల్లల్లో ఒక పేపర్ మీద రాస్తూ ఉన్నాడంట. పేపర్ మీద రాస్తుంటే ఈయన అనుకున్నాడంట వాక్యం రాసుకుంటున్నాడేమో, ఆ రోజు డైరీ తెచ్చుకోలేదేమో. మీరు కూడా అప్పుడప్పుడు చిత్తకాయతల్లో వాక్యాలు రాస్తుంటారు కదా, అట్లాగా పేపర్ మీద రాస్తూ ఉన్నాడు. సరే డైరీ మర్చిపోయారేమో, పోనీ పేపర్ మీద రాసుకుంటున్నారు అని ఆయన వాక్యం చెప్తూ అబ్జర్వేషన్ చేస్తాడు, గమనిస్తూనే ఉన్నాడంట.
రాసిన ఈ పిల్లోడు ఆ పేపర్ని వెనక్కి ఇలా విసిరాడంట. వెనక్కి విసిరితే ఆ వెనకాల కుర్రోడు ఉన్నాడు, ఆ ఇసిన ఆ పేపర్ని అలా తీసుకుని చదువుతున్నాడు. పాస్టర్ గారు కెమెరా, సీసీ కెమెరా అలాగా లోడ్ అయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు కెమెరా ఎట్లాగా చూసిన వెంటనే కెమెరా లోడ్ అవుతుంది. సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అలా విసిరిన ఆ పేపర్ని ఆయన కన్నులతో కెమెరా, సీసీ కెమెరా లోడ్ చేసుకున్నాడు ఆయన. సరే వాక్యం చెప్తున్నాడు, రిఫరెన్స్లు చెప్తున్నాడు, చక్కగా సందేశం వెళ్తుంది. మరలా 5 నిమిషాలకి ఆ వెనకాల నుంచి ఆ విసిరిన ఆ పేపర్ మరలా వాడు రాసి మళ్ళీ ముందుకు విసిరాడంట. ఏంటి ఈ పిల్లలు తేడాగా ఉన్నారు, లాస్ట్లో చెప్దాంలే వీళ్ళ గురించి అని అనుకుంటున్నాడు సేవకుడు. వాక్యం చెప్తున్నాడు, మళ్ళా వాక్యం ఏకాగ్రత మిస్ అవ్వకూడదు. సరే ఎప్పుడైతే అలా చూసారా సేవకులు కనుదృష్టి పడ్డదో, ఆ పిల్లోడు చూసి అమ్మో పాస్ట్గా చూశారనుకుని ఆ పేపర్ అలా కిటికీలోంచి అలా విసిరేసాడంట. విసిరేస్తే పాస్టర్ గారు ఇంచుమించు 1 గంట పావు వాక్యం చెప్పారు. లాస్ట్ ప్రార్థనకి మోకరించండి అని చెప్పి ఇలాంటి ఒక సాత్విక అన్నయ్యని పిలిచి, రే బాబు ఆ పక్కన పేపర్ పడేసాడు ఆ కుర్రోడు, తీసుకురా అని అంటే ఆ పిల్లోడు వెళ్ళి బాగా నలిపేస్తుంది ఆ పేపరు. తీసుకుని వస్తే ఆ పేపరు పాస్టర్ గారి దగ్గరికి ఇచ్చాడు అన్నమాట. లాస్ట్ ప్రార్థన వేరే వాళ్ళకి చేయమని ఇచ్చారు. ఈ లోపల ఆయన కూర్చుని ఆ పేపర్ చదువుతూ ఉంటుంటే ఆ పేపర్లో ఏమని రాసాడు తెలుసా కుర్రోడు? ఝాన్సీ వచ్చిందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఝాన్సీ వచ్చిందా? మరి ఆ చర్చిలో ఝాన్సీ ఎవరో మనకు తెలియదు, దేవుడికి స్తోత్రం. వచ్చిందా? ఫస్ట్ రాసిన వచ్చినది. వాడి వెనకాల నుంచి రాసిన ఆన్సర్ ఏమిటంటే తెల్ల చున్నీ వేసుకుని చూడు. ఎక్కడ జరుగుతుంది సిచ్యువేషన్? ఎక్కడ జరుగుతుంది? మందిరంలో, పవిత్రమైన చోటు. ఓ పక్కన కూర్చున్న స్థలం ఏంటని ఆలోచించలేదు వాళ్ళు. నిలబడిన చోట దైవజనుడు చెప్తున్న వాక్కు దేవుడు కదా అని ఆ భయం కూడా లేదు వాళ్ళకి. కొంతమంది పిల్లల్ని మీరు చూడండి, బాల్యం నుంచి భయభక్తులు కలిగిన పిల్లలకు అనిపించట్లేదు మనకి. వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారే కానీ కొంచెం కూడా భయం లేని పిల్లలు అందరూ ఉంటున్నారు. భయభక్తులు లేని వారిని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడండి? ఓబజ్య బాల్యం నుంచి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ఎన్నో బ్లెస్సింగ్స్ ఆయన పొందుకోగలుగుతూ వచ్చాడు. దేవుని బిడ్డలుగా మీరు మీ యవ్వనకాల జీవితంలో పిల్లలకి ప్రత్యేకంగా నేను చెప్పేది, పెద్దల్ని భయం ఉండాలి, దైవజనుడు భయం ఉండాలి, సంఘం భయం ఉండాలి, అందరికన్నా దేవుడు చూస్తున్నాడనే భయం ఉండాలి మనకి. అప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. వెంటనే వాళ్ళిద్దరిని పిలిచి సేవకుడు కౌన్సిలింగ్ ఇచ్చి, అరే మీరు అట్లా ఉండకూడదు, సో ఇది దేవుని సన్నిధి, పవిత్రమైన చోటు ఇది, దేవుని భయం ఉంటే మీరు ఆశీర్వదించబడతారు, మీ మనసు మార్చుకోండి అని సేవకుడు వాళ్ళని సరిచేశాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా కొద్దిసేపు భయం, మరలా మామూలే, మరలా అట్లా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఒక దైవజనుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతూ వేడుకుంటుంది ఏమిటంటే, మీరు దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా భయభక్తులు కలిగి ఉండండి. ఎక్కడున్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, పెద్దోళ్ళ దగ్గర ఉన్నా, దేవుని కన్నులకి మరుగైంది ఏదీ లేదు. ప్రభు ఎదుట సాక్షులుగా, వినయ భయభక్తులు కలిగిన వారిగా, ప్రభువుని సంతోషపెట్టి బిడలుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. గుడ్. రెండో మాటలోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ వన్, దైవజనుడు విశ్వాసుల్ని ఏమని వేడుకుంటున్నాడు అంటే రెండవది చూద్దాం. యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 5వ వచనం చదవండి ఒకసారి. 2 John chapter 1:5. అమ్మా క్రొత్త ఆజ్ఞ మీకు రాసినట్లు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాయుచు మనము ఒకరినికి ఒకరము ప్రేమించుకోవాలని నిన్ను వేడుకుంటున్నాను. సో రెండవ రీజన్,
దైవజనుడు సంఘాన్ని లేదా విశ్వాసుల్ని ఏమని వేడుకుంటున్నాడంటే, రెండవ కారణం ఏమిటంటే, ఒకరిని ఒకరి మీద ఒకరికొకరు ప్రేమ చూపాలి. సెకండ్ పాయింట్, ఒకరికొకరు ఏం చూపాలి? ప్రేమ చూపించాలి. సంఘంలో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలండి. వాళ్ళు మనకి బంధువులు కాకపోవచ్చు, స్నేహితులు కాకపోవచ్చు, తెలిసిన వాళ్ళు అంతకన్నా కాకపోవచ్చు, కానీ సంఘ సభ్యులు కనుక వాళ్ళు యేసు రక్తంతో కడగబడ్డారు, మనము ఒక తండ్రి బిడ్డలం కనుక మనం ఒకే రొట్టె తీసుకుంటున్నాం, ఒకే పాత్రలో పానీయం చేస్తున్నాం, మనమందరం ఒక తండ్రి బిడ్డలం కనుక, సంఘము క్రీస్తు శరీరము కనుక, శరీరం అనే అవయములో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి దైవికమైన ప్రేమ మనలో ఉండాలండి. సహోదర ప్రేమ మనలో ఉండాలి. సంఘంలో ఖచ్చితంగా ఈ క్రియ జరగాలి. మన శరీరం ఉంది, నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ గుర్తు చేస్తూ ఉంటాను. కన్నులు, చేతులు, కాళ్ళు, ఆ తర్వాత అవయవాలు ఎవరు చేసే పనులు అవి చేస్తూ ఉంటాయి. అయినా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నోరుకి ఎందుకంది బాధ? మీకు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నోరు ఏమంటుంది? భలే గుచ్చుకుంది, నీకు అలాగే గుచ్చుకోవాలంటదా? ఏమంటుంది చెప్పక్క? అమ్మా, లేకపోతే దేవా, ఏసయ్యా. ఏసయ్య అనేవాళ్ళు ఉండరులేండి, మా అమ్మ అంటారు, అమ్మ అంటారు. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, నోరుకి నొప్పి కలిగి వెంటనే అమ్మ అంది. సో వెంటనే చెయ్యి ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ముళ్ళు తీసింది, కళ్ళంపడ నీళ్ళు వస్తున్నాయి. చూడండి, ఒక్క కాళ్ళలో జరిగిన ఆ చిన్న బాధ కొరకు, ఒక చిన్న ముళ్ళు కోసం బాడీలో అవయవాలన్నీ కూడా ఎలా స్పందించినాయో, సంఘంలో కూడా అదే. ఎవరికైనా ఒక్కరికి బాగలేదని తెలిస్తే వారి గురించి మనం ప్రార్థన చేయకుండా ఉండలేమండి. సహోదర ప్రేమ, సంఘంలో ఒక్కరికొకరి మీద ప్రేమ చూపండి. వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ సంఘ సభ్యులు కనుక ఒకరంటే ఒకరికి దైవికమైన ప్రేమ, ఒక అన్నదమ్ములు, సహోదర బంధం, ఒక తల్లి బిడ్డలుగా మనం ఇంట్లో ఎలా ఉంటామో సంఘం కూడా ఇది షమ్మా ఫ్యామిలీ. స్తోత్రం చెప్పండి. ఈ కుటుంబానికి తండ్రి ఆయన, స్తోత్రం. సో ఆయన బిడ్డలమైన మనము ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఎప్పుడు ద్వేషం ఉండకూడదండి, సహోదర ప్రేమే ఉండాలి. యేసయ్య ఈ ప్రేమ బంధాన్ని మన గుండెల్లో స్థిరపరచునుగాక. మీలో చాలామందిని నేను చూస్తూ ఉంటాను, ఎవరికైనా బాగలేదంటే వెంటనే ప్రార్థిస్తూ ఉంటారు. మళ్ళీ అడుగుతారు, అన్న వాళ్ళకి బాగలేదు కదా, ఎట్లా ఉందన్న? సో మీరు అట్లా అడుగుతున్నప్పుడు నాకు వీళ్ళు ఎంతగా దేవుని పట్ల, సంఘం పట్ల ఎంత భారం ఉంది, తల్లోళ్ళకి, అక్కోళ్ళకి, అన్నోళ్ళకి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించటం, ప్రేమే శాశ్వత కాలం ఉంటుందండి. మనం ఎన్ని సంపాదించుకున్న అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఒక్క ప్రేమ సంఘంలో ఉండాలి. ఒకరికొకరు, ఒకరి సమస్య ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటా, ఒకరి యోగక్షేమాలు ఒకరు కనుక్కుంటా, దైవికమైన ప్రేమలో సంఘంలో ఒక సభ్యులుగా సాగిపోదాం. అలా ఉండాలని దైవజనుడు సంఘాన్ని వేడుకుంటున్నాడు. ఇట్టి కృప దేవుడు మన సంఘానికి అనుగ్రహించునుగాక. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చెప్తాను. సహోదర ప్రేమ గురించి మాట్లాడాలంటే ఇలా రాస్తుంది. యోహాను మొదటి పత్రికలోకి రండి, ఫస్ట్ పేజీలోకి వస్తే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఒకసారి, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరి గాని సహోదరుడు గాని ద్వేషిస్తే అతడు అబద్ధికుడైపోతాడు. తాను చూసిన సహోదరుని ప్రేమించలేని వ్యక్తి తనని చూడలేని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాడు? క్వశ్చన్ మార్క్ చూడండి. ఆత్మీయ జీవితంలో అందుకే సంఘము దేవుని శరీరము, మనమందరం అవయవాలం కాబట్టి ఎవరి బాధల్లో ఉన్నా, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరికి ఏ మేలు జరిగినా అది మందగా భావించి కుటుంబంలో
మీ ఇంట్లో మీ పిల్లోడికి జాబ్ వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, మీ ఇంట్లో మీ పిల్లలకి అపాయం కలిగితే ఎంత బాధ ఫీల్ అవుతారో, అలాంటి అనుభవం. సంఘంతో ఒక మంచి కమ్యూనికేషన్, ఒక మంచి బంధాన్ని దేవుడు ఒక కుటుంబ సభ్యులుగా చేశాడు కనుక ఈ విషయంలో ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ఒక్కరి పట్ల ఒక్కరికి ప్రేమానురాగాలు, ఆప్యాయత, అనుబంధం, సో ఇట్లాంటి బంధం కలిగి మనం కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనుడు కూడా వేడుకుంటున్నాడు. యేసు నామంలో మీ మీద అలాంటి అభిషేకం పనిచేయునుగాక. బైబిల్లో మనం చూస్తే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన స్థితి మనం మర్చిపోవాలండి. ఎలాగో చెప్పనా, జనరల్ ఎగ్జాంపుల్ బైబిల్లోంచి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యోనాతాన్ తన స్థితి ఏంటో తెలుసా? రాజకుమారుడు, కాబోయే యువరాజు. వాస్తవంగా చెప్పుకోవాలంటే తన స్థితి అది, తన స్టేటస్ అది, రాజకుమారుడు. ఇప్పుడు ఎవరితో స్నేహబంధంగా ఉన్నాడు తెలుసండి? ఒక గొర్రెలు కాసుకునే ఆ దావీదుతో స్నేహ బంధాన్ని కోరుకుంటున్నాడు. ఇంకా యోనాతాను ఏమంటాడు తెలుసా? నువ్వు రాజు అవ్వాలి, నేను నీకు సహకారిగా ఉంటానంటాడు. వాళ్ళిద్దరులంట ఒకరి మనసు ఒకరితో కలిసిపోయిందట, ఒక నిబంధనకు వచ్చేసారంట, ఒక కమిట్మెంట్కి వచ్చారంట వాళ్ళు. చూద్దాం ఆ మాట ఒకసారి చదువుదాం, వాళ్ళు ఎంత ప్రేమ కనబడుతుందో. సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం అండ్ 3వ వాక్యం చూస్తారా? దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించి అతనిని ప్రేమించుచు, అతన్ని టిక్ చేయండి, ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని. అంటే వీళ్ళిద్దరిలో సహోదర ప్రేమ కనబడుతుంది. రాజకుమారుడు అని ఫీల్ అవ్వట్లేదు ఆయన, వీణ గొర్రెల కాపరి అని కూడా. అట్లా వాళ్ళిద్దరిలో ఒక్కరిలో ఒకరికి ప్రేమ బంధం, స్నేహ బంధం, ఐక్యతకు సూచనగా కనబడుతుంది. ఈ రాత్రి నా అభిలాష కూడా అదే. యేసు నామములో ప్రభు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకాస్త గట్టిగా చెప్తారా? మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఒక్క వ్యక్తి 20 మందికి వందనాలు చెప్పి వెళ్ళాలి. అంత టైం నాకు లేదండి అని అనకండి, రిక్వెస్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని. కనీసం మీరు ఒక 20 మందికి వందనాలు చెప్తే 20 మంది మీ పేరు గుర్తుపెట్టుకుంటే, మీకు ప్రార్థన చేస్తే ఎంత దీవెనకరంగా ఉంటుంది అసలు మీ లైఫ్. నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, చర్చిలో అందరి పేర్లు నాకు తెలిసిన అన్నవాళ్ళు సరే ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపాలనుకుంటున్నాను నేను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, మంచి బంగారు తల్లులు నాకు ఇచ్చాడు, అన్నోళ్ళని ఇచ్చాడు, స్తోత్రం నాయన. అందుకే మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వస్తారు, మీరేం చేస్తారు, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఇంతటితో ముగించబడుతుంది. హల్లెలూయా చెప్పట్లేదు? ఖచ్చితంగా ఈ బంధం మనకు ఉండాలండి, ఈ స్నేహ బంధం, ఈ ఆత్మీయ బంధం. లోకంలో రక్త సంబంధులే అంత కలిసిమెలిసి ఉంటుంటే, ఆత్మీయ బంధం కలిగిన మనం ఎంత కలిసి ఉండాలండి. ప్రభు ఈ భారాన్ని మీ గుండెల్లో అధికము చేయునుగాక. నిజంగా చాలామంది నేను చూశాను, ఒకప్పుడు వాళ్ళు వచ్చి ఆమెను అన్నట్టునే వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ బాధ ఉన్నా, ఎవరిది ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ బాధగా భావించి ప్రార్థిస్తున్నారు. చక్కని ఆత్మీయ స్థితిలో మీరు ఎదుగుతున్నారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఇంకా అందరికీ ఈ మనసు రావాలి. ఎర్రవంతం దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, నల్లవంతం దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, ఈదరపల్లివంతం దగ్గర నుంచి వచ్చేవాళ్ళు ఎవరు, అబ్బిరెడ్డి కాలనీ నుంచి వచ్చేవాళ్ళు, భద్రకాళి టౌన్షిప్, తర్వాత పితానువారి పాలెం, కర్కేపేట, ఇట్లాగా మమ్ముడివారం గేట్, హై స్కూల్ సెంటర్, మద్దాలవారిపేట, ఇట్లా కొన్ని ఏరియాలు అమలాపురంలోనే ఇంచుమించు ఒక 17 వీధులు ఉన్నాయి మన చర్చ్కి వచ్చేవాళ్ళు. పరంజ్యోతి స్కూల్ వీధి, ఆదిత్య స్కూల్ వీధి, చర్చ్ స్ట్రీటు, మేధా గార్డెన్. సో ఈ విధంగా మనం స్తోత్రాలు చెప్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి.
సో ఇంకా ఏరియాల్లోకి వస్తే, ఊర్లోకి వెళితే ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి. కనీసం మీరు లోకల్ పీపుల్స్ కాబట్టి అమలాపురం నుంచి వచ్చే వాళ్ళ పేర్లైనా మీరు గుర్తుపెట్టుకుంటూ వారి గురించి ప్రార్థిస్తూ మీ గురించి వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. దైవజనుడిగా నా హృదయంలో ఉన్న ఆశ చెప్తున్నాను, సహోదర ప్రేమ. సంఘంలో నేను వాళ్ళతో మాట్లాడనండి అనే మాట మీ నోట రాకుండును గాక. ఎవరో ఆమెను ఒకరిద్దరో చెప్పారు, అట్లా కాదు. యేసు నామములో అందరి మీద మీరు కనికరము ప్రేమ చూపుదురుగాక. ఇంక బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైతే శత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడంట. మీకు మీ ప్రేమతో పలకరించే ఆ పలకరింపే. వాళ్ళు మీకు శత్రువులు కావచ్చు, కానీ మీ పలకరింపు అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అంటే ఇంకా వాళ్ళు ఏంటి నేను నిన్ను తిట్టాను కదా, ఏంటి ఓకే ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో ఈ బంధం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. శ్రీకాకుళంలో దైవజనులు స్వామి గారని ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన సేవ చేస్తున్న ప్రాంతం అన్యుల ప్రాంతం. అంటే ఆ మందిరం ఎట్లా ఉంటుందంటే ఇళ్ళల మధ్యలో ఉంటుంది. సాధారణంగా ఇళ్ళల మధ్యలో ఆరాధన అంటే, ఆరాధన అన్నా మందిరం అన్నా ప్రేయర్స్కి అనేకులు వస్తారు వెళ్తారు. రెగ్యులర్గా ఎవరొకరు వస్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు. డ్రమ్ కొడతా ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటుంటాం, సౌండ్ పెడతా ఉంటాం, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. 11 సెంట్లు 12 సెంట్లు స్థలం తీసుకుంటే, సరే ఇక్కడ కట్టకూడదు అనుకున్నాడంట ఆయన మందిరం. ఇక్కడ కట్టకూడదు, ఈ జనుల మధ్యలో ఎందుకులే అని అనుకుని చాలాసార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని చూపించాడు కనుకనే అక్కడ ఆయన మందిరాన్ని ప్రారంభించారంట. 3 ఇల్లులు కట్టారంట. ఆల్రెడీ ఆయన మందిరం కట్టిన 3 ఇల్లులు కట్టి ఉన్నాయంట. రోడ్డు పక్కన ఉన్న మందిరం దగ్గర 3 ఇల్లులు ఉన్నాయంట. ఆ 3 ఇల్లుల్లో ఒక తల్లి ఈయన మందిరం కడతా ఉంటుంటే, చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంటే, వాళ్ళ ఇంట్లో ఈ వేస్ట్ ఉంటుంది కదా తమ్ముడు, వేస్ట్ తెలుసు కదా, వేస్ట్ అంటే మనకి అండ్ ఉల్లిపాయలు వేస్ట్ అంతా ఒక బౌల్లో వేస్తాం కదా, దాన్ని ఏమంటారు, అంత వేస్టేనా, చెత్త. బాగా చెప్పిపోతామన్నాడు, చెత్త. అవంతా కూడా తీసుకెళ్ళి వీళ్ళు మందిరం కడుతుంటే ఆ చెత్త అంతా తట్టుకొచ్చి వీళ్ళ పునాదుల్లో వేసేదంటే బంగారు తల్లి. ఇలాంటి వాళ్ళు ఉంటావు సార్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓ నాయన, ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఏదో వాళ్ళు కట్టుకుంటున్నారు, ఈయన మందిరం ఏది ఈయన కట్టుకుంటున్నారు కదా, ఆ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఈయన పునాదుల మీద ఏంటి మీరు స్ట్రక్ అయిపోయినట్టున్నారు. మీకు పాత విషయాలు ఏమైనా గుర్తొచ్చున్నాయేమో. దేవుడికి స్తోత్రం. దేవుడిని నమ్ముకోక ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారేమో, బిజీగా ఉండేవారేమో. మారు మనసు పొందుదురుగాక. నిజంగా దైవజనుడు ఏమంటాడు, సంఘస్థులు కూడా ఏంటన్నా మేము సిమెంట్ పని చేయాలంటే మురుకు డ్రైన్ వాటర్ అంతా మా ఇక్కడ వేస్తాను, యాడ్ చేయమంటారు పని. పర్లేదులేమ్మా, సహిద్దాం, భరిద్దాం. మనం అన్యజనుల మధ్యలో ఒక వెలుగుగా లైట్గా ఉండాలి, మనం దీపంలా ఉండాలి. పర్లేదులే అని అనుకుని సేవకుడు వాళ్ళకి చెప్తే అలాగే భరించి సిమెంట్ పని చేసేవారంట, ప్రార్థన చేసేవారంట. చేయగా ఈయనే ఆవిడ వెళ్తూ ఉంటుంటే, అమ్మ ప్రైజ్ లాడమ్మా అని పలకరించి, అన్యురాలు ఆమె పలకరించేవాడు. వందనాలు చెప్తున్నావా అనేదట. ఆవిడ తెల్ల బట్టలు వస్తున్నారా అనేదట. ఏం చేస్తారు పాపం, భరించేవాడు ఆయన. అలాగా వాళ్ళని భరించారు. కొన్నిసార్లు మనల్ని దేవుడు అలాంటి వాళ్ళ మధ్యకి పంపిస్తూ ఉంటాడు. అంటే మన ద్వారా వాళ్ళు మారాలని దేవుని కాన్సెప్ట్ అన్నమాట. అంతే. అలాగ ఆయన భరించి ఓపికగా మందిరం కట్టారు. ఆరాధన జరగగా 3 సంవత్సరాలు ఓపికని దేవుడు చూశాడు. అంతే. ఇప్పుడు ఆ సంఘంలో అందరికన్నా ముందు వచ్చి కూర్చుని మొదటి వరుసలో కూర్చునేది ఆవిడే, బంగారు తల్లే. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. నేనంటాను, శత్రువు కూడా నీకు మిత్రుడు అయిపోవాలి. అంత సహోదర ప్రేమ నీలోకి రావాలి. లోకంలో చూస్తూ ఉంటుంటే
ఇంటి ముందోళ్ళు శత్రువులు, ఇంటి వెనకాల శత్రువులు, ఇంటి పైన శత్రువులు, కుడివైపు ఎడమవైపు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలువైపుల శత్రువులు ఉంటే మనం ఎక్కడికి వెళ్తామండి? అందరినీ ప్రేమగా పలకరిద్దాం, వారిని సహోదర ప్రేమతో అర్థం చేసుకుందాం. యేసు నామములో తండ్రి ఇట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. చెప్తాం గట్టిగా ఆమేనంటారా? అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అడగొచ్చు, ఏమండి సహోదర ప్రేమ, నేను ఎంతగా మంచిగా ఉంటున్నా వాళ్ళు మాత్రం మంచిగా ఉండలేదండి. ప్రభుకి అప్పగించేసుకో. ఒకవేళ నీలోగిన వాళ్ళ మీద ద్వేషం ఉందనుకోండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన నరహంతుకులం అయిపోతామంట. మనం ఏ కత్తి పట్టుకోక్కర్లేదు, సహోదర ప్రేమ లేకపోతే వాడు నరహంతుకుడని రాయిపోయి ఉంది బైబిల్లో. మీరు కావాలంటే అదే యోహాను పత్రికలో చూడండి. మొదటి యోహాను పత్రికలో ఏముందో తెలుసా? ఆ మాటలు చదువుతుంటే లేఖనాల్లో రాసిన మాటల యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో 15వ వచనం చూడండి, 14 కూడా చదివితే బాగుంటుంది. మనము సహోదరుల్ని ప్రేమించుచున్నాము గనుక మరణంలోంచి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు, అమ్మో ఏంటంట, మీరు ఏ హత్య చేయక్కర్లేదు, ఎవరిని కత్తి తీసుకుని పడవక్కర్లా, సహోదర ప్రేమ లేకపోతే మనం నరహంతుకులు అయిపోతామంట. అందుకని ఒక దైవజనుడిగా రిక్వెస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎవ్వరు శత్రువులు ఉండకూడదండి. గట్టిగా అందరూ సరే ఆమెను చెప్పండి. ఒక సేవకుడిగా నేను కూడా ఎవ్వరు శత్రువులు ఉండకూడదు. ఎంతోమంది శత్రువులు కూడా మిత్రులుగా మారిన సందర్భాలు సేవలో నేను చూశాను. దేవుని ప్రేమే శాశ్వత కాలం నిలిచేది. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారంటే, ప్రారంభంలో ఇదిగో మనం చదువుకున్నట్లు ప్రారంభంలో దావీదు యోనాతాను వలె ఉంటారు. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను. అంత టైం లేదు ఇప్పుడు, అప్పుడప్పుడు బూస్ట్ అంతే. దేవుడికి స్తోత్రం. అట్లాంటి బంధంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఏదో సమస్య వస్తుంది, వీళ్ళ ద్వారా ఏదో సమస్య వస్తుంది. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి ఇలా ఎంత కాలము, ఆ పాట పాడతారు. నేనంటాను, ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఎదురవుతాయి, కానీ మనం ప్రభువుని బట్టి క్షమిస్తున్నాం అంతే. దావీదు యోనాతానులుగా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఏమైపోతారంటే దావీదు గొల్యాతులు అయిపోతుంటారు. గొల్యాతు తెలుసు కదా మీకు, బైబిల్లో హైట్, వెయిట్. అట్లా అవ్వకూడదు మనం. నువ్వెప్పుడు దావీదు యోనాతానే. ఆమెను చెప్పు ఒకసారి. మీరైతే బైబిల్లో చెప్పుకోవాలంటే చాలామంది మంచి ఆత్మీయులు ఉన్నారు, సహోదర ప్రేమ కలిగిన స్త్రీలు కూడా ఉన్నారు సంఘాలలో. ఆ అనుభవాల్లోనే మీరు సాగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సంఘము క్రీస్తు శరీరం కనుక ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఆత్మీయ స్థితిలో మీ కుటుంబాలు చక్కగా కట్టబడాలి. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. 3, థర్డ్ వన్, సేవకుడు విశ్వాసుని ఏ విషయాల్లో వేడుకుంటున్నాడు అంటే, 3వది హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 22 వాక్యం చదువుదాం. హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చాలు. థర్డ్ వన్, హెచ్చరికను అంగీకరించాలి. అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి. హెచ్చరిక అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం, వార్నింగ్. మా వాడికి వార్నింగ్ ఇచ్చాను తెలుసా, ఇంకా అలర చేయట్లేదు. అప్పుడప్పుడు అంటాం కదా,
లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చని తెలుసా, అసలు ఈ కామ్ అయిపోయాడు. బైబిల్ ఏమంటుందంటే నువ్వు కూడా హెచ్చరికని అంగీకరించాలంట. సేవకుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరిచేస్తూ ఉంటాడు, ఇంకా చెప్పాలంటే హెచ్చరిస్తూ ఉంటాడు. తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని ప్రమాదపు హెచ్చరికలు ఉన్నాయి. సంఘంలో కూడా నీ ఆత్మీయ శ్రేయస్సును కోరి, ఇలా వద్దు నీ ఆత్మీయ జీవితం, ఇలా ఉండకూడదు నీ భక్తి, ఇలా ఉండాలి నీవు అని సేవకుడు కొన్నిసార్లు మనల్ని ఆత్మీయ జీవితంలో తండ్రి స్థానంలో ఉండి ఆయన తన బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచాలనే ఉద్దేశంతో సేవకుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక మనం అంగీకరిస్తే అది మనకి క్షేమం. దావీదుని నాతాను ప్రవక్త హెచ్చరించాడు, ఆ మనుష్యుడు నీవే అని. వెంటనే పశ్చాత్తాపం ఆయనలోకి వచ్చింది. ఆయన అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించుట, నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, ఇట్టి ఉపకారాన్ని నేను త్రోసివేయను అన్నాడు. గద్దింపు చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. ఆదరణ వాక్యాలు ధైర్యపరుస్తుంది, వాగ్దాన సందేశాలు బలపరుస్తాయి. గద్దింపు మాత్రం, హెచ్చరిక మాత్రం మనల్ని బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ అది మన శ్రేయస్సు కొరకే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కొన్ని సందర్భాల్లో. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, చూసి అన్నీ చూసామ్మా, ఆపరేషన్ పడుతుంది నీకు అంటాడు. వెంటనే మీ ఇంటి వాళ్ళతో ఎవరితో చెప్తారు, ఆ హాస్పిటల్కి వెళ్ళిన ఆపరేషన్ అన్నాడని, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఒకసారి తీసుకెళ్తాను రా అని తీసుకెళ్తాడు. ఆయన చూసి జెండు బామ్ రాతే తగ్గిపోద్దమ్మా అంటాడు. నువ్వు చెప్పు, ఆపరేషన్కి ఓకే అవుతావా, జెండు బామ్కి ఓకే అవుతావా? ఆటట్లేదు మీరు. జెండు బామ్కే, ఎందుకంటే ఒక్క దెబ్బతో ఇలా జెండు బామ్ అంటే అయిపోయింది, ఆపరేషన్ అంటే అమ్మో ఆపరేషన్ అనుకుంటాం. సరే అని అనుకుని ఆ డాక్టర్ ఏంటి మెంటల్ ఎక్కినట్టుంది, లూజ్ మైండ్, ఏంటో పేషెంట్ని పైన కింద చూడకుండా ఆపరేషన్ అంటే ఆపరేషను అని అనుకుని తిట్టుకుని మొత్తం ఎంత మంచి డాక్టర్ దొరికాడు బాబు, మంచి దొరక మంచి డాక్టర్ దొరికాడు, జెండు బామ్తో సరిపెట్టేశాడు అని అనుకుని జాగ్రత్తగా చేయికి జెండు బామ్ రాసుకుంటాం. 10 రోజులైనా ఆ దెబ్బ తగ్గదు. ఆ తర్వాత వారం అయిపోతుంది, ఆ తర్వాత నెల రోజులు అయిపోయి ఉంటుంది, లోపల ఆ స్పెల్లింగ్ వచ్చేసి ఆ నొప్పి ఎక్కువైపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ వెళ్ళిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాంలే, ఈయన ఏదో జెండు బామ్ అన్నాడు, కానీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తే ఏమైనా సలహా ఇస్తారంటే, అప్పుడు ఆయన చూసి, అమ్మా మరి ముందు వచ్చినప్పుడైతే ఆపరేషన్ చేసి సెట్ చేసేవాడిని, ఇప్పుడు చెయ్యే తీసేయాలంటాడు. ఇప్పుడు చెప్పండి, జెండు బామ్ డాక్టర్ బెటరా, ఆపరేషన్ డాక్టర్ బెటరా? మాట్లాడట్లేదు మీరు. అందుకని కొన్నిసార్లు సేవకుడు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపుని తృణీకరించవద్దు, అది మనకి క్షేమమే. నేను కోరుకున్నది ఏమిటంటే, మీరందరూ దేవుడు నాకు ఇచ్చిన బిడలు కనుక, ఆత్మీయ బిడలు కనుక, మీ క్షేమాన్ని ఒక తండ్రి తన పిల్లలు అపాయంలోకి వెళితే తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఏ విధంగా ప్రయోజకులు చేయాలి అని ఆశిస్తూ ఉంటాడు. నేను మీ నుంచి కోరుకునేది ఏమిటంటే, ఆత్మీయ స్థితిలో ఎప్పుడు త్రొట్టిల్లకూడదు, ఏ విషయాల్లో మనం అతిశయించకూడదు. ఈ లోకం అశాశ్వతమైనది, ప్రభు కోసం ఒక చక్కని తీర్మానంతో మీరు జీవించాలని కొన్నిసార్లు దైవజనుడు మనల్ని వాక్య ఆధారాలతో హెచ్చరించినప్పుడు దిద్దుకుందాం. ఒకవేళ కోపం ఉంటే, కోపపడద్దంటే ఆ రోజు విడిచిపెడదాం. లేకపోతే మీ హృదయంలో అతిశయం ఉంటే దాన్ని విడిచిపెడదాం. తృణీకరించే మనసు ఉంటే విడిచిపెడదాం. అగౌరవంగా మాట్లాడే స్థితి ఉంటే ఆ రోజు విడిచిపెడదాం. గద్దింపుకు లోబడదాం. యేసయ్య మిమ్మల్ని దర్శించునుగాక. బైబిల్లో హెచ్చరికను అంగీకరించిన ఒక భక్తుడు గురించి మీకు చెప్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16 and 17 వాక్యాలు విందాం. ఈ విషయమై నాకు కలిగిన 2 కొరింథీ
8, 16, 17. ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పి అతడు నా హెచ్చరికను అంగీకరించేవాడు. చాలు, అంగీకరించేవాడు, హెచ్చరికను అంగీకరించేవాడు. కొన్నిసార్లు మన పెద్దలు మనల్ని గద్దిస్తూ ఉంటారు. ఆ గద్దింపుకి మనం ముఖం మార్చేసుకోకూడదు. గద్దించినప్పుడు లోబడటం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఆ గద్దింపు మనకి ఎప్పుడు దీవెనేనండి. విశ్వాస జీవితంలో ఈ విషయాన్ని మీరు తీతు పౌలు దగ్గర ఒక మంచి జత పనివాడిగా పనిచేశాడు, పరిచర్యలో ఉన్నాడు. పౌలు గద్దించినప్పుడు ఆ హెచ్చరికను చాలా అద్భుతంగా స్వీకరించాడంట తీతు. అందుకే తీతుని గురించి పౌలు అంటాడు, అతడు కనపడలేకపోతే నాకు నెమ్మదే లేదంటాడు. సో మంచి దైవజనుడిగా తీతు వాడబడుతూ వచ్చాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కూడా గద్దింపుకు లోబడదాం, హెచ్చరిక మాటలు అంగీకరిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మా పెద్ద పాస్టర్ గారు ఎక్కువగా ఈ సందర్భం జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఒకసారి ఆయనతో పాటు యేసన్న గారితో పాటు ఒక అంకుల్ తరచుగా యేసన్న గారు ఎక్కడ మీటింగ్కి వెళితే, ఎక్కడ కూటానికి వెళితే, ఎక్కడ సభకి వెళితే నేను కూడా వస్తానయ్యా మీతోని అని అనుకుని, ఆయన ఆల్రెడీ జాబ్ చేసి రిటైర్ అయిపోయాడు. ఖాళీగా ఉండలేక నేను మీతో కూడా వస్తానయ్యా అంటే, పోన్లే పెద్ద అయినా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు అనుకుని ఈ అంకుల్ని సేవకులు కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారట. చక్కగా వెళుతున్నాడు, పాటల్లో ఉంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నారు, పాస్టర్ గారితో పాటు ఆ బైబిల్ మోస్తూ ఉన్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు, ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తున్నాడు. చక్కగా పరిచర్యలో ఆ 60 ఇయర్స్లో కూడా చక్కగా యాక్టివ్గా పరిచర్య చేస్తున్నాడు. చక్కగా ఈ అంకుల్ ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అటెండ్ అవుతున్నాడు. ఓ రోజు స్థానిక సంఘంలో ఆదివారం ఆరాధనలో దైవజనుడు నిలబడి వాక్యం ప్రకటిస్తూ పరిశుద్ధాత్ముడు తన హృదయంలో ఉంచిన ఒక ప్రేరేపణను బట్టి ఒక సందర్భాన్ని దైవజనుడు వాక్య ఆధారాలతో మాట్లాడుతూ వచ్చాడు. దైవజనుడు ఏమని చెప్పాడంటే, కొంతమంది ఉంటారు వాళ్ళకి అసలు దేవుడు అంటే కొంచెం కూడా భయం ఉండదు, పరిచర్యలోనే ఉంటారు, భక్తిలోనే ఉంటారు, మరలా వాళ్ళకి చిన్నిల్లు ఒకటి ఉంటుంది, పెద్దిల్లు ఒకటి ఉంటుంది వాళ్ళకి అని ఆయన వాక్యంలో మసాలా మొత్తం మిరియాలు కారాలన్నీ మిక్స్ కొట్టి ఆయన బోధిస్తూ వచ్చాడంట. అంతే ఆ అంకుల్కి ఎక్కడో గుచ్చుకుంది వాక్యం. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి అయ్యా. ఎక్కడో గుచ్చుకుంది. ఆ పక్క ఆయనకి బైబిల్ ఇచ్చేసి, మా ఆవిడ ఉంటుంది అక్కడ, ఇచ్చేసే బైబిల్ ఈ యేసన్న గారికి చిన్నలు అంటే ఏంటి, పెద్దలు అంటే ఏంటి, యోసేపు గురించో మరియమ్మ గురించో జక్కయ్య కథో చెప్పుకోవాలి, కానీ ఈ పెద్దిల్లు చిన్నల గురించి ఎందుకు, ఈయన ఏంటో మరి ఇవి కూడా చెప్పాలంటే అని అనుకుని కోపం వచ్చేసి బైబిల్ జాగ్రత్తగా పక్కన ఆయనకి ఇచ్చేసి, మా ఆవిడ ఉంటుందా ఇచ్చేవయ్యా బాబు అని చెప్పేసి మధ్యలోని వాక్యం వినకుండా మధ్యలోనే లేచి వెళ్ళిపోయినా కరెక్ట్గా ఈ లోపల వాక్యం అంతా అయిపోయింది. భార్య ఎత్తుక్కుంటుంది, ఎక్కడ ఉన్నాడు మా ఆయన, ఇంకెక్కడే మధ్యలో వెళ్ళిపోయాడు. ఆ పక్కన ఆయన చూసి, అమ్మ ఆయన వెళ్ళిపోయాడు, ఇదిగో బైబిల్ మీకు ఇమ్మన్నాడు అని చెప్తే ఆయన చూసి, ఈ లోపల ఫోన్ వచ్చింది ఆవిడ ఫోన్కి, హాస్పిటల్ నుంచి ఫోన్. అమ్మ మీ ఆయన వెళ్తా మొత్తం మీద ఆడెవడో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాడంట. స్తోత్రం. ఆ ట్రైల్ వేయటం మొత్తం మీద ఈయన మీద ట్రైల్ వేసాడు. అంతే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే గబగబా ఈమె బయలుదేరి వెళ్ళింది. డాక్టర్లు చూసి, అమ్మ జీవితంలో ఈయన ఇంక మరలా నడిచే ఓపిక లేదమ్మా అంటే, ఆయన కాల్ని కోడిని ఏలాడదీస్తారు కదా, అలా ఏలాడదీశారన్నమాట. జీవితంలో ఈయన ఇంకెక్కడికి నడవలేడమ్మా, అసలు ఏం చేయలేడంటే, అదే అడిగానండి దేవుణ్ణి, కుదురుగా ఉండమంటే వంటకి తెచ్చుకున్నాడండి ఈ మనిషి. వద్దు అని ఎన్నిసార్లు చెప్పాడు, పాస్టర్ గారు చెప్పారు, నేను చెప్పాను, మా ఇంటోళ్ళు చెప్పారు, వెనక తెచ్చుకున్నాడు ఈ మనిషి. నిజంగా ఆ రోజు దైవజనుడు హెచ్చరించిన మాట వింటే ఎంత బాగుండేదండి.
ఈరోజు నేను ఎందుకు చెప్తానంటే కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలతో ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక మాట నువ్వు అంగీకరిస్తే అది నీకు దీవెన. యేసు నామములో అలా కలుగునుగాక. గుడ్. ఇక 2 విషయాలు ఉన్నాయి, త్వరగా రిఫరెన్స్లు ఇచ్చి ముగిస్తాను. ఓకే, 4వది ఎఫెసీ పత్రిక 3:13. సేవకుడు సంఘాన్ని ఏ విషయంలో ఆయన వేడుకుంటున్నాడు? ఎఫెసీ పత్రిక 3:13. కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యంగా ఉండొద్దని వేడుకుంటూ మీకు రాస్తున్నాను. 4వది అధైర్యపడొద్దు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులెత్తి ఆమెన్ అంటారా? ఒక సేవకుడు సంఘంతో చెప్పే ఆ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యంగా ఉండొద్దు. కొన్నిసార్లు శ్రమలు నీకు ఎదురొస్తాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఫేస్ చేయవలసి ఉంటుంది. అయినా అధైర్యంగా మాత్రం నువ్వు ఉండొద్దు. కొన్నిసార్లు కొంతమంది ఈజీగా ధైర్యాన్ని కోల్పోతుంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, టెస్టులు రిపోర్ట్లు, బ్లడ్ తీసుకున్నారు, రిపోర్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం. ఆ రిపోర్ట్ రాకముందే 102 జ్వరం వచ్చేస్తుంది ఈవిడికి. టెన్షన్తో ఉంటుంది. నేనంటాను అధైర్యంగా ఉండకూడదు. మన దేవుడు గొప్పవాడు. బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ భక్తి నీకు ధైర్యాన్ని. ఎందుకు నువ్వు అంత కృంగిపోవాల్సిన పనే వచ్చింది? నా దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు కదా. అనారోగ్యం వచ్చిందని, బాధ కలుగుతుందని, ఆ ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేదని అలాగా ఓన్లీగా ఫీల్ అయ్యి బాగా సఫర్ అయ్యి అధైర్యంగా ఉంటే ఎంత ఇబ్బందో తెలుసా? అధైర్యంగా ఉండకూడదండి. ఆరోగ్యం కన్నా ధైర్యమే నీకు సగం బలం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా చాలామందికి హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు చెప్తూ ఉంటారు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు అంటారు. ఆ ఒక్క మాటే చాలు. ఈ రాత్రి నేను కూడా అదే మేము నుంచి కోరుకుంటున్నాను. మీ పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి, ఇంటి గురించి, కుటుంబ పరిస్థితుల గురించి, చదువు గురించి టెన్షన్స్ పెట్టేసుకోకండి. ధైర్యంగా అధైర్యంగా ఉండొద్దు. ఇప్పుడు పౌలు ఒక ప్రాంతంలో సేవకు వెళుతూ మిషనరీ ప్రయాణం చేస్తూ వాడలో ప్రయాణం చేస్తున్న 276 మంది ఉన్నారు. ఆ వాడలో వెళుతున్న వాడ ప్రమాదపు అంచులకు వెళ్ళిపోయింది. సూర్యుని చూస్తాము, నక్షత్రాలను చూస్తాము, వెలుగును చూస్తామన్న ఆశనే లే వాళ్ళకి. కానీ పౌలు ఏం చెప్పాడు తెలుసా? ధైర్యంగా ఉండండి. ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? వాడకు కానీ మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో ఎప్పుడు కూడా నీ కుటుంబ పరిస్థితుల గురించి, పిల్లల గురించి కావచ్చు, నీ భవిష్యత్తు గురించి టెన్షన్స్ పెట్టుకోకండి, అధైర్యపడొద్దు. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సిక్లాకు అనే ప్రాంతంలో అన్నీ కోల్పోయాడు, కానీ దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడండి ఆయన. అలాంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. గుడ్. చివరిది ఆఖరి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం మీరు పొందుకున్న దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను. గుడ్. 5వది దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. నాకు తెలిసి మీలో చాలామందికి దేవుడు కృప ఇస్తాడు. ఇక్కడ ఆల్రెడీ కృప పొందిన వారు ఉన్నారు. కృప అంటే యోగ్యత లేని వాళ్ళకి యోగ్యత. కొంతమందికి మంచిగా పాటలు పాడే కృప ఉంటుంది, చక్కగా పాడతారు. అసలు వాళ్ళు రాగ జ్ఞానం ఉంటుంది, తాళ జ్ఞానం ఉంటుంది, సంగీత పరిజ్ఞానం ఉంటుంది. పాటలు పాడే ఆ కృప నీకు ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవద్దు. పాడకుండా వెనక్కి కూర్చోవద్దు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు నీకు ఇచ్చిన ఆ కృపని దుర్వినియోగం చేసుకోవద్దు. కృప వ్యర్థం చేసుకోవద్దు. కొంతమందికి వాయిద్యాలు వాయించే కృప ఉంటుంది, దాన్ని ఉపయోగించండి. కొంతమందికి పరిచర్య, పట్టాలు వేసి మ్యాట్లు వేసి పరిచర్య చేస్తారు.
కొంతమంది చక్కగా వంటలు చేస్తారు, కొంతమంది దేవుని పరిచర్యలో గంటల తరబడి మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు, సువార్త ప్రకటిస్తూ ఉంటారు. దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో దాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఒక సేవకుడిగా నేను అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, కృపని వ్యర్థం చేసుకోకండి. చాలామంది కృపను పోగొట్టేసుకున్నారండి. మీరు అలా ఉండొద్దు. చక్కగా మీకు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయటం వస్తే ఆ పరిచర్లో ఉండండి. డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ పరిచర్లో ఉండండి. దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాన్ని వృద్ధి చేసుకోండి. మీరు దేవుని పనిలో ఉపయోగపడాలి. బైబిల్లో చూస్తే ఏలీ కుమారులండి. పాస్టర్ గారి పిల్లలకి దేవుడు తెలియదంట. బైబిల్ ఏముందో తెలుసా? యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. ఏంటి పాస్టర్ గారి పిల్లలకి దేవుడు తెలియపోవటం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన కృపను పోగొట్టేసుకున్నారు. ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నాను, కృప మాత్రం పోగొట్టుకోకండి. నీకు ఏ కృప ఉందో నీ అంతరాత్మకు తెలుసు. నేను చాలామందిని చూస్తానండి, వాళ్ళ మోకాళ్ళు వేసారంటే దిగరు, అసలు గంటైనా అలా మోకాళ్ళ మీద ఉండిపోతుంటారు. కొంతమంది బైబిల్ చదవటం స్టార్ట్ చేశారంటే ఇంక అసలు ఎక్కడ స్టాప్ ఉండదు. 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివేస్తూ ఉంటారు. కొంతమందికి సువార్త చెప్పటం మంచి టాలెంట్. వాళ్ళకి ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, హాస్టల్లో ఉన్న, కాలేజీలో ఉన్న చెప్తూనే ఉంటారు. ఆ కృపను మీరు పోగొట్టుకోకూడదు. ఒక దైవజనుడిగా నా రిక్వెస్ట్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, అదేమిటంటే కృపను పోగొట్టుకోకండి. యేసు నామంలో కృప వెంబడి కృప మీరు పొందుదురుగాక. ఓ మాట ఖచ్చితంగా చెప్తాను, ₹1,00,00,000 కంటే విలువైన మాట. సాతాను గాడు మీ దగ్గరికి వచ్చి, రే నీలో ప్రేరేపించేది ఏంటో తెలుసా? నువ్వు చేయకపోతే ఎవ్వరు చేయర్రా, నువ్వు మానే అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని దృష్టిలో బోల్డ్ మంది ఉన్నారండి. వస్తీ కాకపోతే ఎస్తేర్ రెడీగా ఉంది, సౌలు కాకపోతే దావీదు రెడీగా ఉన్నాడు. ఆయనకి ఆప్షన్ ఇంకొకటి లేక కాదు, మనకి ఏదో కృపిచ్చాడు అంతే. ఆయన చేతిలో బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి, మనం ఎంతటోళ్ళమండి. సాతాను గాడు నీకేం ఆలోచన చేస్తాడు? ఒరే నువ్వు చెయ్యొద్దు, నువ్వు పరిచయం చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు ఏమి చేయొద్దు అని నీకు ప్రేరేపణిస్తూ ఉంటాడు. ఆయన చేతిలో బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం కాకపోతే ఇంకొకరిని వెంటనే ఆయన రెడీ వెతుక్కోవాల్సిన టైం అవసరం లేదు ఆయనకి. అందుకనే మరలా రిక్వెస్ట్గా చెప్తున్నాను, మీకు ఏ కృప ఇచ్చాడో దేవుడు ఆ కృపను కాపాడుకోండి. ప్రభు కృపలో మనం అందరం స్థిరపరచబడదుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సండే స్కూల్ టీచరా, ఆగొద్దు, ఆ పరిచయం చేయి. సువార్త ఏదైతే అది నీకు వచ్చిందే, బలవంతంగా అయితే ఏది వచ్చు. కొంతమందిని దేవుడు ఎంత కృపో తెలుసా? మాసిదోనియా సంఘానికి ఇచ్చిన కృప ఉంటుంది కొంతమందికి. నిరుపేదలే దేవుని పరిచర్య ఏది జరిగినా అందులో వాళ్ళకి కానుకుండాలనుకుంటారు. అది అందరికీ దొరకదు, అది కొంతమందికి కృప. అలాగ నేను ఇచ్చాడా దేవుడు, అలాగ దేవుని పరిచర్యకు నువ్వు వాడబడు. ఏ పనిలో నువ్వు ఉన్నావో దాన్ని మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. ఆయన చేతిలో చాలామంది మనకంటే గనులైన వారు ఉన్నారండి. ఎందుకో ఏ యోగ్యత లేని మనకి ఈ కృప ఇచ్చాడు దేవుడు. అస్సలు నిజంగా ఆయన మనల్ని కొలబద్దతో కొలిస్తే ఏ యోగ్యత మనకి లేదు, ఏ అర్హత కూడా మనకు లేదు. కనుక ఏదో జస్ట్ ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం అలా సాగిపోతున్నాం. ఇంకా ఈ కృపను అధికం చేసుకుందాం, కృప కోసం కనిపెడదాం. యేసయ్య ఇట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను అని దైవజనుడు చెప్తున్నాడు. దైవజనుడు ఒక విశ్వాసిని ఏ విషయాల్లో వేడుకుంటాడు అంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, దేవుణ్ణి సంతోషపరచాలని దైవజనుడు వేడుకుంటున్నాడు. నెంబర్ 2, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని వేడుకుంటున్నారు. నెంబర్ 3,
హెచ్చరికను అంగీకరించాలని వేడుకుంటున్నాడు. నెంబర్ 4 మర్చిపోయారా, అధైర్యపడొద్దని వేడుకుంటున్నాడు. నెంబర్ 5 కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఒక దైవజనుడిగా నేను దేవుణ్ణి మీ నిమిత్తమే వేడుకుంటున్న మాటలు ఇవి. అలాగ మీరు కూడా వాటిని దిద్దుకుని, ప్రభా నిన్ను బాధ పెట్టకుండా, దైవజనుడిని బాధ పెట్టకుండా నీకు ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం అని తీర్మానం చేసుకున్న వాళ్ళు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని